అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు అనంతపురం సప్తగిరి సర్కిల్ ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్ గురించి ఆర్టీఓ గారు మస్జిద్కి రావడం జరిగింది. ఒక చర్చ జరిగింది. ఈరోజు అందరూ కలిసి ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు, అందరూ ముస్లిం మత పెద్దలు, కమ్యూనిస్టు నాయకులు, జాఫర్ గారు, సాలార్ భాష పెద్దాయన గారు అందరూ ఈరోజు వచ్చి ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా మళ్ళా పెండింగ్ పడింది. అందులో భాగంగా రేపు మనము ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో రేపు 6:30కి సాయంకాలం రేపు మళ్ళా చర్చ వేదిక పెట్టుకోవడం జరిగింది. ఈ మసీద్ కాంప్లెక్స్ సంబంధించిన గురించి అందరూ మా షాపుల్ కాంప్లెక్స్లో ఎవరున్నారో వాళ్ళంతా ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ నాయకులు, మత పెద్దలు అందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గత వారం ముందు మన అనంతపురం ఆర్డీఓ గారు ఈద్గా మసీద్ కాంప్లెక్స్ దాని గురించి మసీదుకి వచ్చి కేవలం ఒకరిద్దరితో సలహా తీసుకొని వారి మాటే ఖాయమంటూ వెళ్ళిపోవడం వల్ల మేము ఆర్ఎన్ఓ గారి దగ్గరికి వెళ్ళి వినతిబద్ధం అనేది. ఈ సమస్య అనేది ఎప్పటికైనా సరే అందరి అఖిల పక్షాన్ని కలిపి పారదర్శకంగా చేయవలసిన వాళ్ళని కోరలేదు. అదే విషయమై ఈరోజు ఆదివారము మార్నింగ్ 9 o'clockకి ఈద్గా మసీద్కి ఆర్ఎన్ఓ గారు వచ్చారు. పోలీసులు బలగాలను తీసుకుని వచ్చారు. ఆ విధంగా ఉండడం వల్ల అందరి గురించి చర్చించారు. చర్చించి వాళ్ళు ఆఖరి కొలికి ఏమొచ్చిందంటే మిగతా వచ్చే 2-3 రోజుల్లో మీ అందరూ కలిసి ఒక మాట మీద నాకు చెప్తే కదా దానికి తగ్గట్టుగానే మీ తగ్గట్టుగానే నేను దాని గురించి నేను డెసిషన్ తీసుకుని చెప్పేసి వాళ్ళు సామరస్యంగానే చెప్పారు. ఇదే విషయమై యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపూర్లో అఖిలపక్ష పార్టీ అంటే అన్ని పార్టీలు ఉన్నటువంటి మెయిన్ ఎవరైతే పెద్దలు ఉన్నారో ముస్లిం మైనార్టీలు, మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైతే ముందు నుంచి చలామణవుతున్న పెద్ద వ్యక్తులు ఉన్నారు కానీ రేపు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో 6:30 గంటలకు ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున సమావేశం ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాల్సిందిగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. గత కొన్ని రోజులుగా మన అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈద్గా మసీద్ కాంప్లెక్స్ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం మీద గత ప్రభుత్వం జరిగినటువంటి ఉద్యమాలకు ఆ రోజు మేము కూడా ఈ మసీదు ఎల్లవేళ ఇలాగే ఉండాలని చెప్పేసి మేము ఆ రోజు పోరాటాలు ఉద్యమాలు చేశాము. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు వెనకడుగు వేసి ఏదో మా మాట గౌరవించారు. తర్వాత ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అదేవిధంగా పగలగొట్టాలని చెప్పేసి కాంప్లెక్స్ పగలగొట్టాలని చెప్పేసి వస్తున్నారు. మేము ఒకటే చెప్పేది, ఇప్పుడు రోడ్డు ఎక్కడి నుంచి మన పంగల్ రోడ్డు నుంచి కళ్యాణ్ రోడ్డు వరకు రోడ్డు వేశారు. ఈ రోడ్లో ఎన్ని అవకతవకలు జరిగినాయో అవన్నీ సరి చేయండి. ఎప్పటికీ మా మసీద్ మీదే మీకు కన్ను ఉంది. ఎందుకంటే మైనార్టీ మీద ఏదైనా మీకు ప్రేమ ఉంది అభిమానం లేదంటే మా మీద కక్ష కట్టుకున్నారా? గత ప్రభుత్వంలో కూడా అంతే. ఎక్కడ తిరిగి వచ్చినా మన ఇంటి నడిబడిని వస్తారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా అన్ని చోట్ల కూడా చాలా ఒకటికరగా ఉంది రోడ్డు. ఆ రోడ్డు గురించి మీరు ఆలోచించారా? ఫస్ట్ అది తీసుకోండి. మా దగ్గర చర్చలు జరిపేదానికి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా సర్వీస్లో 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి కూలీలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ జీవితాలు ఏం కావాలా? వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాలా? ఇప్పుడే జనాలు ఆదాయం లేక ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి ఈడ అప్పులు తీసుకొచ్చి ఉన్నారు. ఫస్ట్ అది క్లియర్ చేయండి. అది చేసిన తర్వాత ఈ కాంప్లెక్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ చాలా మంది జీవితాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపడేందుకు మీరు కరెక్ట్ సరైన మార్గం చూపించాలని కోరుతూ మరి నిన్న ఈరోజు వచ్చి చర్చ జరిగింది ఈద్గా మసీద్లో. ఆయన ఆర్డీఓ గారు వచ్చి చెప్పి ఆర్డీఓ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, ఎవరికి వెళ్ళడం లేదు. అయ్యా ఒక ముస్లిం 72,000 మంది ముస్లింస్ ఉన్నారు. అందరి సలహాలలో కొంతమంది దాంట్లో దాదాపుగా తీసుకొని సరైన నాయకులు తీసుకొని అందరి మాట తీసుకొని మీరు దీని మీద చర్చ జరిపి దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే మేము కూడా అభివృద్ధికి పాటుపడడానికి కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా మీరు అందరికీ సరైన న్యాయం చేయండి. దానివల్ల కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ పెడితే మేము దీనికి ఒప్పుకోము. దయచేసి మాకి అది పూర్తి చేసిన తర్వాత మా కాంప్లెక్స్ దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను. రేపు వచ్చి మన ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఒక సమావేశం పెట్టాము. ఆ సమావేశంలో రేపు 6:30కి పెట్టినారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు పార్టీలు ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ వచ్చి అక్కడ సూచన సలహాలు ఇచ్చి ఈ కాంప్లెక్స్కి బాగా
మనము సలహాలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈద్గా మసీదులో మరి అఖిలపక్ష సమావేశానికి అందరికీ పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం గతంలో ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరిని ఆ కమిటీని కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా వారం రోజుల క్రితం జరిగినటువంటి ఆ ఏకపక్ష నిర్ణయానికి అన్ని ప్రజా సంఘాలు, ఆల్ పార్టీస్ లీడర్స్ కూడా వ్యతిరేకించారు. మరి ఈరోజు జరిగినటువంటి మరి ఆర్డీఓ గారు వచ్చారు. ఆయన సమక్షంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. అన్ని పక్షాలని కలిసి మరి ఓ నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క మసీదు యొక్క రోడ్డు యొక్క డివైడర్ని మరి ఏ విధంగా తీస్తారు ఏమనేది కూడా ఒక చర్చ వచ్చింది. మరి నేను ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఇన్సాఫ్ నగర అధ్యక్షునిగా ఒక ప్రకటన చేస్తున్నాను. మరి రేపు జరిగేటటువంటి 6 గంటల సమయంలో సాయంత్రం అందరూ కూడా ఏకమయ్యి ఒక అఖిలపక్ష సమావేశం వేసుకొని వారి నిర్ణయాలు తీసుకొని మరి ఆర్డీఓ గారికి చెప్పడం జరుగుతుందని ఈ సభాముఖంగా ఓ నిర్ణయం తీసుకొని తెలియజేసుకుంటాను.